కంటిన్యూ చేద్దామా క్లాస్. సో ఆల్రెడీ మనం ఇలిస్ట్రేషన్ నెంబర్ 4 వరకు సమ్స్ కంప్లీట్ చేస్తాం. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్ లో కూడా ఒక 2 క్వశ్చన్స్ ఎన్నో జనరల్ టెక్నిక్స్ మీద సమ్ కూడా ఆల్రెడీ చేసాం. సో లెట్ us కంటిన్యూ విత్ నెక్స్ట్ క్వశ్చన్స్. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 కొంచెం పెద్దది. ఫస్ట్ ఒక 2-3 చిన్న క్వశ్చన్స్ చేశాక అప్పుడు మనం పెద్ద క్వశ్చన్స్ వెళ్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 6. సో మణికంఠ, క్వశ్చన్ నెంబర్ 6 మణికంఠ. ఓకే సార్. సో టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకున్నాను మణికంఠ. ఓకే సార్. క్వశ్చన్ మనం చదువుతున్నప్పుడు ఒకసారి చూడాలి, అలాగే మనం సమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రతి లైన్ నువ్వే చదివి నాకు దానికి ఎంట్రీ చెప్పాలి. ఓకే సార్. ఓకేనా? నువ్వు చెప్పే జనరల్ ఎంట్రీని బట్టి మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం, దాన్ని బట్టి సమ్ ని సాల్వ్ చేస్తాం. ఓకే సార్. రైట్, క్వశ్చన్ నెంబర్ 6. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఏ Adam G keeps his books on single entry basis. The analysis of the cash book for the year ending on 31st March 2012 is given below. సో సింగిల్ ఎంట్రీ బుక్స్ బేసిస్ లో బుక్స్ మెయింటైన్ చేస్తారంటే అదే సిస్టమ్ అని కాదు. సో పూర్తిగా రికార్డ్స్ మెయింటైన్ చేయట్లేదు అని అర్థం. సో ఇయర్ ఎండ్ 31st March 2012 కి ఒక డేటా ఇచ్చానని క్యాష్ బుక్ డేటా ఇచ్చారు. సో దానిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే క్యాష్ బుక్ అన్నాను, క్యాష్ అకౌంట్ అనలేదు. ఓన్లీ క్యాష్ అని మనం చెప్పలేము, ఎందుకంటే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అన్నారు. సో ఇట్ కంటైన్స్ బోత్ క్యాష్ అండ్ బ్యాంక్ డేటా. సో రిసీట్స్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు, క్యాష్ బ్యాలెన్స్ చెప్పలేదు. మేబీ ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు. అలాగే రిసీట్స్ ఫ్రమ్ డేటాస్ అన్నాడు, అది క్యాష్ బ్యాంకో తెలియదు. క్యాష్ సేల్స్ స్పెసిఫిక్ గా క్యాష్ అని తెలుసు. క్యాపిటల్ బ్రాడ్ డ్యూరింగ్ ది ఇయర్ క్యాష్ బ్యాంకో. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ క్యాష్ బ్యాంకో. పేమెంట్ టు సండే క్రెడిటర్స్, salaries, general expense, rent and taxes, drawings, cash purchase, balance at bank, cash in hand. So ఇది టాలీడ్ ఒక క్యాష్ బుక్ కాబట్టి, సో లెట్ us assume it is a cash book. It contains both cash and bank transactions. yes sir. కంబైన్డ్ గా ఇచ్చారన్న, క్యాష్ సెపరేట్ గా, బ్యాంక్ కాలమ్ సెపరేట్ గా, కాలమ్స్ కూడా లేవు. yes sir. సో అలాంటప్పుడు మనం సెపరేట్ చేయలేము నా. అవును సార్. ట్రాన్సాక్షన్స్ లో కూడా కొన్ని సెపరేట్ చేద్దామని అనుకున్నా, లైక్ బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెనింగ్ క్లోజింగ్ ఇచ్చాడు, క్యాష్ బ్యాలెన్స్ కూడా క్లోజింగ్ ఇచ్చాడు కదా సార్, సెపరేట్ చేద్దామని అనుకున్నా. డేటాస్ నుంచి కలెక్షన్స్ కానీ, శాలరీస్ కానీ, ఇవన్నీ కూడా క్యాష్ రూపంలో పే చేశాడా, బ్యాంక్ చెక్ ఇచ్చాడా అనేది క్లారిటీ అక్కడ మనకి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మనం కంబైన్ గా చేసుకోవడం తప్ప సెపరేట్ చేయడం చాలా కష్టం. ఓకే సార్. రైట్, నెక్స్ట్ పాయింట్ క్లియర్ అయినా ఏం చెప్పాను? సార్ క్లియర్ సార్. రైట్, నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ది అదర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని చెప్పి డేటా ఇచ్చాను. కొన్ని డేటా డేటాస్, క్రెడిటార్స్, మిషనరీ, ఫర్నిచర్, ఇన్వెంటరీ, ఇన్వెస్ట్మెంట్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ అట్ ది ఎండ్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ రెండు ఇచ్చాను. ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2012 after providing depreciation 10% on the machinery and furniture and 800 against the clause for doubtful debts. ఇదన్న క్వశ్చన్. ఓకే సార్. ఇచ్చిన డేటా ఏమైందన్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యాష్ బుక్ ఇచ్చాడు సార్. క్యాష్ బుక్ ఇచ్చాడు, తర్వాత బ్యాలెన్స్ షీట్ లో బ్యాలెన్స్ షీట్ ఏం తయారు చేయమన్నాడు? ఫైనల్ అకౌంట్స్ తయారు చేయమన్నాడు సార్. ఫైనల్ అకౌంట్స్ తయారు చేయమని అడుగుతున్నాను, అంతే కదా? yes sir. అయితే మనకి ఇచ్చిన డేటాలో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు, కొన్ని అసెట్స్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాడు, అవునా కదా? అవును సార్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ మనం 2 పార్ట్స్ కింద, 2 కాలమ్స్ కింద తయారు చేసుకోవచ్చు. అలాగే ట్రేడింగ్ P&L అకౌంట్ ఇచ్చిన డేటాలో క్యాష్ బుక్ నుంచి అడిషనల్ ఇన్ఫర్మేషన్ నుంచి ఉపయోగించుకుని మనం ఏం చేయొచ్చు? ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ చేయొచ్చు. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ తయారు చేయొచ్చు, అంతేనా కదా? yes sir. రైట్, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే సార్. సో 3 ప్రిన్సిపల్స్ చెప్పాను. ఏంటో 3 ప్రిన్సిపల్స్ గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీగా సమ్ చేసేటప్పుడు. yes sir. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవ్వాలి సార్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఖచ్చితంగా ఎవ్రీ ట్రాన్సాక్షన్ అడిషనల్ ఎంట్రీ, లైక్ నేను చెప్పేది అడ్జస్ట్మెంట్ గురించి, అడ్జస్ట్మెంట్ రాసే ప్రతిసారి డబుల్ ఎంట్రీ ఫాలో అవ్వాలి. yes sir. నెక్స్ట్ అక్రూవల్ బేసిస్ మీద చేయాలి సార్. ట్రేడింగ్ P&L అక్రూడ్ కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నాడా లేదా, లైక్ ఒక పీరియడ్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ని రాయాలి, ఒక పీరియడ్ కి సంబంధించిన ఇన్కమ్ రాయాలి, క్యాష్ పేమెంట్ అండ్ రిసీట్స్ తో సంబంధం లేకుండా. yes sir. నెక్స్ట్ మూడోది క్యాష్ బుక్ నేతర్ సార్. క్యాష్ బుక్ ఇచ్చుంటే దానిలో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి వెరిఫై చేసుకోవాలి, లైక్ రెవెన్యూ, క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, క్యాపిటల్ ప్రీవియస్ పీరియడ్, నెక్స్ట్ పీరియడ్ అన్ని సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. అవును సార్. సో అవి జాగ్రత్తగా మనం వెరిఫై చేసుకోవాలని అనుకున్నాం, అంతేనా? అంతే సార్. రైట్ అండి. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక బ్యాలెన్స్ షీట్,
సో బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కంపెనీ పేరు ఏముందా? ఆడమ్జీ. యాజ్ ఆన్ 31st March 2012. 31st March 2012. Sir. 12 11 or 12, sir. 11 or 12. So last year 11, current year 12 అంతేనా? Yes, sir. రైట్. 31st March 2011, 31st March 2012 రెండు ఓపెన్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే వాడు ఇచ్చాడో ఆ బ్యాలెన్సెస్ అన్ని ఇక్కడ రాసి లెడ్జర్స్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? Yes, sir. Yes, sir. మనకంట Yes, sir. ఓకే. వినబడుతుంది కదా నా వాయిస్? Yes, sir. వినిపిస్తుంది, sir. సో బ్యాలెన్స్ షీట్ ట్రాన్సాక్షన్స్ నువ్వు అబ్జర్వ్ చేసి తక్కువ ఉన్నాను, చిన్న బ్యాలెన్స్ షీట్ సరిపోతుంది. సో ఫస్ట్ బ్యాలెన్సెస్ అన్ని రాద్దాను, ఒక్కొక్క సెట్ చెప్తున్నాను. ఏమున్నా ఏం లైబిలిటీస్ ఉన్నాయి అన్ని కూడా. Sundry debtors, sir. Sundry debtors. Opening 14,500, sir. One second. Sundry debtors. So current assets అన్ని కూడా కొంచెం కిందకి వెళ్దాను వెళ్ళాలి. Right. Debtors opening 14,500, sir. So closing 17,600, sir. 17,600. Okay. Right. Next. Sundry creditors, sir. Creditors. Right. Creditors. Opening 5,800, sir. Opening 5,800. Closing 7,900. 7,900. Okay. Yes, next. sir. Machinery, sir. Machinery. Opening 7,500, sir. Opening 7,500, but closing రాయి నాన్న. ఎందుకంటే దానికి అడ్జస్ట్మెంట్స్ కింద చెప్తున్నాడు. Yes, sir. Depreciation ఉందని చెప్తున్నాడు. సో అన్ని అడ్జస్ట్మెంట్స్ చేయక ముందు ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి కూడా ఉన్నాయి. Yes, sir. నేను చెప్తున్నాను కదా, డిప్యూటేషన్ టు బి ప్రొవైడెడ్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ దట్. నేను చెప్తాను ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఫర్ ది ఇయర్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ డిప్యూటేషన్. సో డిప్యూటేషన్ ప్రొవైడ్ చేసి లెడ్జెస్ ప్రిపేర్ చేయమని. Okay, sir. రైట్. నెక్స్ట్. Furniture, sir. ఫర్నిచర్. Opening 12,100, sir. సేమ్ టు సేమ్. Yes, sir. 1,200, sir. ఇన్వెంటరీ. Opening 3,900, sir. ఓకే. Closing 5,700, sir. 5,700 700. closing, sir. Okay. Investment, sir. Investment. Opening 5,000, sir. Opening 5,000. Closing కూడా 5,000 ఉంది, sir. Closing కూడా 5,000. సో ఈ ప్రతి లెడ్జర్ ని కూడా మనం లెడ్జర్స్ కూడా ఓపెన్ చేయాలి, అవునా కదా? Yes, sir. సో ప్రతిది కూడా లెడ్జర్ బ్యాలెన్స్ కూడా ఓపెన్ చేద్దాం. Okay, sir. Debtors, sir. To balance problem. B by D ఎంతనా? 14,500, sir. 14,500. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చాడు. By balance carried down 17,600. But next ledger. Creditors, sir. Creditors, okay. By balance B by D. By balance B by D. 5,800, sir. 5,800 నాతో పాటు చేయాలనా? Okay, sir. To balance carried down 7,900. నాతో పాటు చేసేయచ్చు నువ్వు కూడా, పని అయిపోతుంది కదా. Okay, sir. తర్వాత నా Machinery, sir. Machinery account. To balance brought down. Balance brought down ఎంతనా? 7,500, sir. Okay. సో క్లోజింగ్ తర్వాత చేద్దాం. Okay, sir. Furniture, sir. Furniture. To balance brought down. Balance brought down 1,200, sir. 1,200. Right. Next. Inventory, sir. Inventory అకౌంట్ ఓపెన్ చేయాల్సిన డైరెక్ట్ గా ఎక్కడ రాసినా? Trading and P&L account చేయొచ్చు, sir. కదా డైరెక్ట్ గా నేను ట్రేడింగ్ P&L అకౌంట్ ఓపెన్ చేస్తాను. Trading and P&L account for year ending 31st March 2012. So to opening stock. So last year opening stock ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా.
Yes, sir. 3,900 అంతేనా? Yes, sir. బై క్లోజింగ్ స్టాక్ 5,700, sir. ట్రేడింగ్ అకౌంట్ లో రాయడం వల్ల ఇది క్రియేట్ అయ్యి బ్యాలెన్స్ షీట్ కూడా వచ్చినట్టు అర్థం. Yes, sir. సో లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ అయ్యి క్లోజ్ అయిపోయింది. కరెంట్ ఇయర్ లో క్లోజ్ స్టాక్ క్రియేట్ అయ్యడం వల్ల ట్రేడింగ్ అకౌంట్ లో క్రియేట్ అయ్యి బ్యాలెన్స్ షీట్ వచ్చింది. ఓకేనా? Okay, sir. రైట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. Opening 5,000, sir. Closing 5,000, sir. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ 5,000, sir. 5,000. Closing కూడా 5,000, sir. క్లోజింగ్ కూడా 5,000. ఓకే, చూద్దాం. Yes, sir. రైట్. సో అన్ని ఓపెన్ చేస్తాం నాన్న. ఇప్పుడు మనం చేయాల్సిన పని అడ్జస్ట్మెంట్ ప్రతిదీ కూడా చదువుతూ దానికి సంబంధించి ఫైనల్ అకౌంట్స్ లో ఏది ఎక్కడ వస్తుందో మనం అబ్జర్వ్ చేయాలి. Okay, sir. రైట్ నాన్న? Okay, sir. రైట్, ట్రై చేద్దాం. ఫస్ట్ క్యాష్ బుక్ అనేది మొత్తం కూడా ఇప్పుడు అడ్జస్ట్మెంట్. మనకి క్యాష్ బుక్ అవును, sir. ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా డబుల్ ఎంట్రీ రాయాలి కదా? రాయాలి, sir. Yes, sir. రైట్. సో మరి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మనకి ఇచ్చినట్టే కదా, క్యాష్ బుక్ ఇచ్చారంటే. Yes, sir. It's said, sir. బ్యాలెన్స్ షీట్ లో రాసేస్తాను నేను. Okay, sir. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? ఓపెనింగ్ బ్యాలెన్స్ 2,800. 2,800, sir. క్లోజింగ్ బ్యాలెన్స్ 6,900. Yes, sir. 6,4. Yes, sir. 6,900. ఓకే. ఇంకా లెడ్జర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాడే ఇచ్చాడు లెడ్జర్. Yes, sir. వాడు ఇచ్చిన లెడ్జర్ లో ప్రతిదానికి డబుల్ ఎంట్రీ మనం వెరిఫై చేసుకోవాలి. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ ఏమన్నా చూడు, రిసీవ్డ్ ఫ్రమ్ sundry debtors. 48,000 ఉంది, sir. సో రిసీట్ క్యాష్ బుక్ లో ఆల్రెడీ రాస్తాడు, ఇంకే అకౌంట్ లో రాయాలి? Debtors account లో రాయాలి, sir. అదనమాట. సో డబుల్ ఎంట్రీ అయ్యిందో లేదో వెరిఫై చేసుకోవాలన్నా. డబుల్ ఎంట్రీ అవుతుందా లేదా? అవుతుంది, sir. చేయాలి, sir. అవుతుంది. సో డెటార్స్ లో కలెక్షన్ కాబట్టి ఎట్ సైడ్ రాయాలి? Credit side by cash or bank. ఎంత అన్న? 48,000, sir. 48,000. Yes, sir. అర్థమైందా? అర్థమైంది, sir. ఆ ట్రాన్సాక్షన్ డబుల్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ సేల్స్, క్యాష్ sir. బుక్ మనం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాడు ఇచ్చారు కాబట్టి. రైట్. నెక్స్ట్ క్యాష్ సేల్స్, sir. క్యాష్ సేల్స్. Yes, సో sir. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ రాసాం, ఎక్కడ రాయాలి? ట్రేడింగ్ అకౌంట్, sir. బై సేల్స్ బై సేల్స్ ఇంటర్నల్ గా రాద్దాం. క్యాష్ సేల్స్ ఎంత? 11,000, sir. సో ఎందుకు 11,000 ఇంటర్నల్ గా రాశాను? అంటే క్రెడిట్ సేల్ కూడా ఉండొచ్చు కదా, sir, మనకి. ఉండొచ్చు కాబట్టి. సో డబుల్ ఎంట్రీలో సేల్స్ అకౌంట్ లో రాశాను, క్యాష్ అకౌంట్ లో రాశాను. నెక్స్ట్ క్యాపిటల్ బ్రాట్ డ్యూరింగ్ ది ఇయర్, sir. అడిషనల్ క్యాపిటల్, క్యాపిటల్ sir. తీసుకొస్తే అడిషనల్ క్యాపిటల్ ఎక్కడ రాయాలి? బ్యాలెన్స్ షీట్ లో, sir. బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ సార్ నాకు ఓపెనింగ్ కావాలి, మళ్ళీ చూద్దాం. ప్లస్ Yes, sir. అడిషనల్ క్యాపిటల్ సో క్యాపిటల్ అకౌంట్ లో రాసినట్టే, ఇక్కడ రాస్తే ఎంతనా? 6,000, sir. ఇక్కడ రాస్తే అకౌంట్ లో రాసినట్టే, మళ్ళీ క్యాపిటల్ అకౌంట్ టైం వేస్తేనే ఓపెన్ చేయట్లేదు. అవును, sir. రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. Yes, రైట్. sir. ఇన్వెస్ట్మెంట్స్ Yes, ఎంత sir. ఉన్నాయి? 5,000 ఉంది, sir. దాని ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడైనా మెన్షన్ చేశాడా? మెన్షన్ చేయలేదు, sir. ఓన్లీ ఇంట్రెస్ట్ కి సంబంధించి అవుట్ స్టాండింగ్, రిసీవబుల్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, సార్. మామూలుగా ఎక్కడ తెలుస్తాయి అవన్నీ? ఎలా తెలుస్తాయి? ఇంట్రెస్ట్ రేట్ అనేది ఐదర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ దగ్గర చెప్పాలి, ఎస్, సార్. లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చాడా? ఎస్, సార్. ఎస్, సార్. ఇవ్వలేదు. ఒకవేళ అవుట్ స్టాండ్ అదే రిసీవబుల్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటే ఎక్కడ ఉంటాయి? బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి, సార్. ఇచ్చాడా? బ్యాలెన్సెస్ ఇచ్చాడా? ఇవ్వలేదు, సార్. ఇవ్వలేదు. అంటే దాని అర్థం కరెంట్ ఇయర్ అమౌంట్ అంతా కూడా కరెంట్ పీరియడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. ఎస్, సార్. అవుట్ స్టాండింగ్, రిసీవబుల్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏమి లేవంటే అంత క్యాష్ లో వచ్చినట్టే కదా. అవును, సార్. మా అర్థమవుతుందా? అర్థమవుతుంది, సార్. రైట్. సో అప్పుడు నేను దాన్ని ఎక్కడ రాయాలి? క్యాష్ అకౌంట్ లో ఆల్రెడీ రాసాడు, ఇంకెక్కడ రాయాలి? అంటే ఇన్కమ్, P&L అకౌంట్, సార్. సో రిసీట్ రాసాడా లేదంటే పేమెంట్ రాసాడా? రిసీట్. రిసీట్, సార్. కాబట్టి ఇన్కమా కదా? ఇన్కమ్, సార్. బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎంతనా? 200, సార్. రైట్. దీని ఎందుకు నేను అవుట్ స్టాండింగ్ రిసీవబుల్, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎందుకు రాయలేదు? మనకి క్లారిటీగా చెప్పాలి కదా, సార్. లేవు కాబట్టి. లేవు, సార్. ఇన్ఫర్మేషన్ చెప్పలేదు కాదు, లేవు. ఎస్, సార్. రైట్. నెక్స్ట్ పేమెంట్ టు సన్రీ క్రెడిటార్స్, సార్. సో నెక్స్ట్ నా రిసీట్స్ అయిపోయినాయి. పేమెంట్స్, ఒక పేమెంట్స్ సన్రీ క్రెడిటార్స్. సో క్రెడిటార్ అకౌంట్ లో పేమెంట్ రాయాలన్నా క్రెడిటార్స్ టు బ్యాంక్, టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంతనా? 35,000, సార్. ఎంత? 35. 35, సార్. 35,000. ఓకే. సో డబుల్ ఎంట్రీ కంప్లీటెడ్. నెక్స్ట్ సాలరీ, సార్.
సాలరీ ఇస్తున్నాను. మళ్ళీ వెంటనే సేమ్ టు సేమ్ క్వశ్చన్ సాలరీ నీకు ఇచ్చింది పేమెంట్ నాన్న. ఎస్ సార్. ఎక్కడైనా అవుట్ స్టాండింగ్ సాలరీ ఉందని కానీ ప్రీపేడ్ సాలరీ ఉంది కానీ బ్యాలెన్స్ షీట్ లో లాస్ట్ ఇయర్ ఉందా? ఏం లేవు సార్. కరెంట్ ఇయర్ ఉందా? సార్ కరెంట్ ఇయర్ క్యాష్ బుక్ లో ఇచ్చాడు సార్. కరెంట్ ఇయర్ లోని క్యాష్ బుక్ లో కరెంట్ ఇయర్ రిసీట్ ఇచ్చాడు సార్, పేమెంట్ ఇచ్చాడు. పేమెంట్ క్యాష్ బుక్ లో పేమెంట్ అన్నా, రిసీవబుల్ సారీ అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాను. లేవు సార్. అది కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్సెస్ లో కనబడాలి. ఏం లేవు కాబట్టి లేవు నాన్న. అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ లేవు నాన్న. సో కాబట్టి పేమెంట్ అండ్ అక్రూడ్ బోత్ ఆర్ సేమ్. ఎస్ సార్. P&L టు సాలరీస్. టు సాలరీస్ ఎంత పేమెంట్? 6,500 సార్. 6,500. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ సార్. సో సేమ్ టు సేమ్ నాన్న. టు జనరల్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఏమీ లేవు. ఎంత నాన్న? 2,500 సార్. 2,500. రైట్. నెక్స్ట్ రెంట్ అండ్ టాక్సెస్. ఎంత నాన్న? 1,500 సార్. 1,500. రైట్. నెక్స్ట్ డ్రాయింగ్స్ సార్. డ్రాయింగ్స్ క్యాపిటల్ నుంచి మైనస్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ నుంచి మైనస్ చేయాలి సార్. మైనస్ డ్రాయింగ్స్ 3,600 సార్. 3,600 మైనస్. రైట్. నెక్స్ట్ క్యాష్ పర్చేజెస్ సార్. క్యాష్ పర్చేజ్ ట్రేడింగ్ అకౌంట్ 2 పర్చేజెస్ 12,000 సార్. సో బ్రాకెట్ లో ఇంటర్నల్ గా రాస్తాను ఎందుకంటే ఓన్లీ క్యాష్ పర్చేజ్, క్రెడిట్ కూడా ఉండొచ్చు. ఎస్ సార్. ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది సార్. క్రెడిటార్స్ ఉన్నారు, ఎందుకంటే క్రెడిటార్స్ ఉన్నారు, డెటార్స్ ఉన్నారు కాబట్టి. రైట్. నెక్స్ట్ సార్. అంతే సార్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. సో దాంతో మనకి క్యాష్ బుక్ లో ఉన్న ప్రతి దానికి డబుల్ ఎంట్రీ అయిపోయినట్టు. ఎస్ సార్. సో నెక్స్ట్ ఇంకా డబుల్ ఎంట్రీస్ గురించి ఎక్కడ చెప్పాడు? లాస్ట్ లో డిప్రిసియేషన్ గురించి. డిప్రిసియేషన్ 10% ఆన్ మిషనరీ అండ్ ఫర్నిచర్. చేద్దాం. ఓకే సార్. సో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ మిషనరీలో డిప్రిసియేషన్ 10% అంటే 750 సార్. 750. అలాగే బై డిప్రిసియేషన్ 120. ఎస్ సార్. రైట్ అన్న. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ రెండింటిని తీసుకొచ్చి ఎక్కడ రాయాలి? P&L రాయాలి సార్. సో టు డిప్రిసియేషన్ కలిపి రాసేద్దాం. ఒకదానికి 120, ఇంకోదానికి ఎంత రానా? 750 సార్. టోటల్ 870 సార్. 870 అయిపోయింది డిప్రిసియేషన్. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడు? 800 అగైన్స్ ది డౌట్ఫుల్ డెట్ ప్రావిజన్ క్రియేట్ చేయమని అడుగుతున్నాను నేను. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. సో ప్రావిజన్ క్రియేట్ చేసే ఎంట్రీ P&L టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ డెట్స్ ఎంతనా? 800 సార్. సో మళ్ళీ ప్రావిజన్ క్రియేట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? డెటార్స్ అకౌంట్. ప్రావిజన్ బ్యాలెన్స్ షీట్ సార్. P&L లో డెబిట్ చేస్తాం. ప్రావిజన్ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ రాయాలి కదా? ఎస్ సార్. ఎస్ సార్. అయితే లైబిలిటీ సైడ్ రాయాలి లేదా డెటార్స్ నుంచి మైనస్ చేసి ప్రెజెంట్ చేయాలి. ఎస్ సార్. కానీ ప్రెజెంట్ చేయడానికి మనకి డెటార్స్ ఆల్రెడీ బ్యాలెన్స్ వాడు ఇచ్చాడు, నేను రాసిస్తాను ఇంకా. అందుకనే లైబిలిటీ సైడ్ రాస్తాను ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్. ఓకే సార్. లైబిలిటీ 800. డబుల్ ఎంట్రీ మిస్ చేస్తామంటే పోయినట్టు మొత్తం. అవును సార్. రైట్ నానా? ఓకే సార్. రైట్. సో దీంతో మనకి అన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోయినట్టు. ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేయి. అన్నీ అయిపోయినాయి సార్. అడ్జస్ట్మెంట్స్ అన్ని అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రతి లెడ్జర్ ఏం చేయాలి? టాలీ క్లోజ్ చేసుకుని టాలీ. సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి అకౌంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ టాలీ అవ్వాలి. ఫస్ట్ థింగ్. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ అసెట్స్ అన్ని ఇచ్చాను, ఎక్కడ క్వశ్చన్ మార్క్స్ లేవు. ఎస్ సార్. లయబిలిటీస్ లో ఓన్లీ క్రెడిటార్స్ ఉన్నాయి, వేరే లయబిలిటీ ఎక్కడ ఉన్నట్టు తెలియలేదు. అడ్జస్ట్మెంట్ లో కూడా ఎక్కడ లేవు. ఎస్ సార్. సో కాబట్టి లాస్ట్ ఇయర్ కి సంబంధించిన టోటల్ చేద్దాం ఫస్ట్. మా ప్రొసీజర్ ఏం ఫాలో అవుతున్నా అర్థమవుతుందా? ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను, ఇచ్చిన బ్యాలెన్స్ రాశాను, ట్రేడింగ్ P&L అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి బ్యాలెన్స్ షీట్ లో ప్రతిదీ లెడ్జర్ ఓపెన్ చేసి అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసి ఇన్బుల్ట్ చేసి అన్ని అయిపోయాక ఫస్ట్ చెకింగ్ ఏం చేస్తున్నాను? క్యాపిటల్ బ్యాలెన్స్. ఎస్ సార్. 1,500 ప్లస్ 1,200 ప్లస్ 5,000 ప్లస్. ఎందుకు రాని ఇది ముందే చేసేయచ్చు కదా? అంటే ఇప్పుడు ముందే చేసేయచ్చు కదా? ఎందుకు చేయలేదంటే ఒకవేళ లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండ్ నుంచి గట్రా ఉండే అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు అనుకో. ఎస్ సార్. బ్యాలెన్స్ ఇవ్వకుండా అడ్జస్ట్మెంట్స్ అక్కడ నుంచి చెప్పాడు అనుకో, అప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో రాయాలి కదా? అవును సార్. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్, లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్, ఇంకేదైనా ఉండొచ్చు కదా? ఆ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయని ముందు మనం ఎప్పుడు కూడా ఏం చేయం, మళ్ళీ చేయించిన తర్వాత మొత్తం అడ్జస్ట్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాతే క్లోజ్. ఎస్ సార్.
34,900. 29,100. 29,100 వచ్చింది సార్. ఎస్ సార్. అలా అని చెప్పి క్యాపిటల్ అకౌంట్ క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే క్యాపిటల్ అకౌంట్ లో ప్రాఫిట్ లాస్ కూడా రావాలి కాబట్టి అది రావాలంటే మిగతా అకౌంట్స్ అన్ని కూడా ఏం చేయాలి, టాలీ చేయాలి. ఎస్ సార్. ఫస్ట్ నాన్న అబ్జర్వ్ డేటాస్ ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది, కలెక్షన్ ఉంది, అంటే మిగిలింది ఏంటన్నా క్రెడిట్ సేల్స్. సార్ క్రెడిట్ సేల్ లేకుండా ఇంకా బ్యాడ్ డెట్స్ ఉంటే చెప్పాలి కదా. ఎస్ సార్. రెండు ఉంచేసుకోకూడదు సార్, బ్యాడ్ డెట్స్ కూడా ఉండొచ్చు కదా, ఉండుంటే అది చెప్పాలి, లేదా సేల్స్ ఉంటే అది చెప్పాలి, రెండింటిలో ఏదో ఒకటి చెప్పాలి. రెండు ఉంటే మనం ఎలా ఊహించుకోలేం కదా. ఎస్ సార్. బ్యాడ్ డెట్స్ అనేది అడిషనల్ ట్రాన్సాక్షన్, అది బ్యాలెన్స్ పై రావదు. 51,100 సార్. ప్లస్ 17,600 మైనస్ 14,500 ఎంత అన్న 51,100. ఫైండింగ్ ఆఫ్ క్రెడిట్ సేల్స్. ఎస్ సార్. సో డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్ లోకి వెళ్ళి యాడ్ చేయండి అన్న. 51,100. టోటల్ సేల్స్ రాసేది ప్లస్ 11,000 62,100 అయిపోయింది. సో ఒక లెడ్జర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ క్రెడిటార్ క్లోజింగ్ పేమెంట్ ఉందా, ఇంకేముంటుంది ఇక్కడ? పర్చేజెస్ 35,000 plus 7,900 minus 5,800 that equals to 37,100. Finding. So basically trading account 37,100 plus cash 12,000 total 49,100 అయిపోయింది. డబుల్ ఎంట్రీ. ఓకేనా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ లెడ్జర్ asset machinery 7,500 minus depreciation by balance carried down. Closing balance of machinery 6750 sir. 6750. అలాగే closing balance of furniture by balance carried down 1080 sir. ఈ రెండు బ్యాలెన్స్ తీసుకెళ్ళి ఎక్కడ రాయాలి? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లో 6750 1080 అంతేనా? 80. yes sir. అయిపోయినాయి నాన్న. ఇంకా మిగిలింది ఏంటన్నా ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్స్ లో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? ఏమీ లేవు సార్. అందుకే డెబిట్ క్రెడిట్ రెండు రాసేసి. yes sir. ఆల్రెడీ రాసేసాం నాన్న. ఆ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా టైం వేస్ట్. అవును సార్. సో లెడ్జర్స్ అన్ని అయిపోయాయి కాబట్టి ఇక ట్రేడింగ్ అకౌంట్ లో అన్ని విషయాలు రాసాం కాబట్టి ప్రాఫిట్ కనుక్కుందాం. సో వాట్ ఇస్ ద గ్రాస్ ప్రాఫిట్? టు గ్రాస్ ప్రాఫిట్ 62,100 plus 5,700 total 67,800 minus 3,900 minus 49,100 so 14,800 14,800 అంతేనా? yes sir. so by GP 14,800 so total net profit తీసుకున్నాను కలుపుకో. net profit అంటే 14,800 plus 200 15,000 minus 6,500 minus 2,500 minus 1,500 minus 870 2830 sir. 2830 yes sir. net profit. సో నెట్ ప్రాఫిట్ కాబట్టి తీసుకెళ్ళి క్యాపిటల్ కి యాడ్ చేయాలి సార్. క్యాపిటల్ కి యాడ్ చేయాలి. యాడ్ నెట్ ప్రాఫిట్ 2830 29,100 plus 6,000 additional capital minus drawings 3,600 plus 2830 profit 34,330 yes sir. plus 800 plus 7,900 43,030 rupees వస్తుందన్న బ్యాలెన్స్ షీట్ టోటల్ చెక్ చేసుకోవాలి. 6750 plus 1080 plus 5,000 plus 5,700 plus 70,600 plus 6,900 43,030 value. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా దిలీప్? సారీ ఓకేనా మనకంట? yes sir. clear sir. రైట్ నా ఎవరికైనా దీనిలో డౌట్ ఉంటే అడగచ్చు.
లేకపోతే కనుక మనం క్వశ్చన్ నెంబర్ 7 ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 శివమార్కండేయులు. ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 7 శివమార్కండేయులు చేద్దామా? అది ఎస్ సార్, చేద్దాం సార్. 7 మళ్ళీ చేద్దాం నాన్న. 7 వద్దు. ఓకే సార్. అడిషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 8 చేద్దాం. ఎస్ సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8. ఎస్ సార్. So Mr. Anup runs a wholesale business where one second. Ten questions ఇంకేమంటే ఒకసారి చూద్దాము. లేకపోతే చేద్దాం. 9 కంప్లీట్ అయిందని అవ్వలేదా? అవ్వలేదు సార్. ఏమీ చేయలేదు కదా మనం. సార్. ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. సేమ్ లాస్ట్ క్వశ్చన్, ఇంకే క్వశ్చన్స్ కూడా లేవు. రైట్. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 9. ఎస్ సార్. రైట్ ఇస్ ఫిక్స్ నాన్న. ఓకేనా? ఇలిస్ట్రేషన్ నెంబర్ 9 ఫిక్స్. ఎస్ సార్. సో ఫస్ట్ చిన్న క్వశ్చన్స్ కి వెళ్తున్నాం. సో ఆఫ్టర్ దట్ పెద్ద క్వశ్చన్స్, లెంత్ క్వశ్చన్స్, క్రిటికల్ క్వశ్చన్స్ కి మళ్ళీ చేద్దాం. ఓకే సార్. సో కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి కదా మరి. ఇప్పుడే కదా స్టార్ట్ చేసిన జనరల్ టెక్నిక్. ఎస్ సార్. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 9. సో అలా అని చెప్పి ఏది ఈజీ కాదని, అలా అని చెప్పి ఏది కష్టం కాదు. ఎస్ సార్. లెంత్ క్రిటికాలిటీ కొంచెం ఎక్కువ వచ్చే ఆలోచించాల్సిన విషయాలు, కొన్ని క్రిటికల్ పాయింట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అక్కడి నుంచి ఏం లేదు. ఎస్ సార్. Right. So Miss Rashmi furnishes you with the following information related to her business. Rashmi ఇస్తున్నాను. సో దానిలో assets and liability డేటాలో ఓపెనింగ్, క్లోజింగ్ 31/4/2011, 31/3/2012. సో ఓపెనింగ్ లో అబ్జర్వ్ చేయి ఫర్నిచర్ WDV. సో WDV అంటే డిప్రిసియేషన్ మైనస్ చేసి రాస్తున్నారు సార్. సో రిటర్న్ డౌన్ వాల్యూ అన్న బ్యాలెన్స్. ఎస్ సార్. సో ఓపెనింగ్, క్లోజింగ్ రెండు ఇచ్చారు. దాన్ని అడ్జస్ట్మెంట్స్ అయిపోయాయి అని ఉద్దేశం. ఎస్ సార్. ఇన్వెంటరీ ఇచ్చాడు, డేటాస్ ఇచ్చాడు. డేటాస్ లో ఒకటి చెప్పలేదు. క్లోజింగ్, క్రెడిటర్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, అన్పెయిడ్ ఎక్స్పెన్సెస్, క్యాష్ ఇన్ బ్యాంక్ అండ్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ బ్యాంక్ రెండింటిని కూడా ఏం చేశాడు? కలిపిచ్చాడు సార్. కలిపిచ్చాడు. సో మేబీ అవసరం అయితే సపరేట్ చేయగలిగితే చేయొచ్చు, లేదు ట్రాన్సాక్షన్స్ లో సపరేషన్ లేకపోతే రెండు కలిపి మనం ప్రిపేర్ చేస్తాం. ఎస్ సార్. ఓకేనా? మనం దేని బట్టి డిసైడ్ చేయాలి? ట్రాన్సాక్షన్స్ బట్టి డిసైడ్ చేయాలి. ఎస్ సార్. సో ట్రాన్సాక్షన్స్ లో ఫస్ట్ వాడు ఇచ్చిన ఫస్ట్ పాయింట్ బి, receipts and payments during the year means cash transactions. Yes sir. Cash or bank order. Collection from debtors after allowing discount 3,000 amounted to 1,17,000. So collection from debtors లో ఎక్కడైనా cash గాని bank check గాని చెప్పాడా? చెప్పలేదు సార్. ఇది కాంబినేషన్. Yes sir. Collection on discounting of bills of exchange after deduction of discount of 250 by bank total 12,250. బిల్స్ ని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసాం. మేబీ ఇది బ్యాంక్ ద్వారా వచ్చే అమౌంట్ కాబట్టి చెక్ అయి ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ లో పడొచ్చు. Yes sir. నెక్స్ట్ క్రెడిటర్స్ ఆఫ్ 80,000 were paid 78,000 per annum in full settlement of the dues. పేమెంట్ చేసామన్నాడు, క్యాష్ లో చేసి ఉండొచ్చు, క్రెడిట్ లో లైక్ బ్యాంక్ త్రూ బ్యాంక్ చేసి ఉండొచ్చు. పేమెంట్ ఫర్ ఫ్రైట్ క్యాష్ చేసి ఉండొచ్చు. అమౌంట్ విత్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేశాడు క్యాష్. పేమెంట్ ఫర్ ఆఫీస్ ఎక్స్పెండిచర్ క్యాష్ చేసి ఉండొచ్చు, బ్యాంక్ పేమెంట్ చేసి ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్ క్యారింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4% పర్చేజ్
1st October the payment made thereafter. For investments కొనేటప్పుడు cash లో pay చేసి ఉండొచ్చు, bank payment చేసి ఉండొచ్చు. Expenses Yes, sir. including salaries paid, cash pay చేసి ఉండొచ్చు, check ఇచ్చి ఉండొచ్చు, miscellaneous receipts. So ఎక్కడా కూడా మనకి అన్ని transactions కి క్లారిటీ లేదు. Yes, sir. So better assume both are combined. Yes, sir. Right అన్న? Separation ఎక్కడ Yes. లేదు కదా. Late, sir. Right. So point C, bills of exchange was drawn and accepted by the customer during the year amounted 20. Out of this bills of exchange 4,000 endorsed and the endorsed bills of exchange 800 dishonored. So bills of exchange chapter foundation గుర్తు చేస్తున్నాడు. Yes, sir. Next, goods costing 1,800 uses advertising material. Goods are invariably sold to share gross profit margin of 100% on sales. So GP margin ratio ఇస్తున్నానన్నా మేబీ దీని నుంచి ఏమైనా ఫైండింగ్ ఉండే అవకాశం ఉండొచ్చు. Yes, sir. Like difference in cash book లో difference వస్తుందంటే if any, it is to be treated as further drawings or reduction of capital. So ఒకవేళ డెబిట్ సైడ్ తక్కువ వచ్చింది అనుకో, నా రిసీట్ తక్కువ ఉంది అనుకో అర్థం అడిషనల్ క్యాపిటల్, పేమెంట్ తక్కువ Yes, ఉంటే sir. అర్థం డ్రాయింగ్స్. Drawings. సో ఏది తక్కువ ఉంటుంది, ఎడ్ సైడ్ తక్కువ ఉందో దాని ప్రకారం దాన్ని డిసైడ్ చేసుకోండి అని మనం చెప్తున్నాను. Yes, sir. అలాగే ప్రావిజన్ క్రియేట్ చేయమని చెప్తున్నాడు. ఆస్క్ యూ టు ప్రిపేర్ ది ట్రేడింగ్ P&L అండ్ బ్యాలెన్స్ షీట్. Balance sheet. ఇది నన్ను క్వశ్చన్. Yes, sir. ఒకసారి ఫాస్ట్ గా మళ్ళీ ఒకసారి ఫాస్ట్ క్వశ్చన్ ఒకసారి చదివి. టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ అంతా ఒకసారి మళ్ళీ చదువుకో. Yes, sir. రైట్. Yes, sir. సో టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకున్నా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, Balance sheet లో balances రాయాలి, sir. బ్యాలెన్స్ షీట్ లో బ్యాలెన్సెస్ వాడు ఇచ్చినవి రాస్తాము, ఆ లెడ్జర్స్ అన్ని మళ్ళీ సపరేట్ గా ఓపెన్ చేస్తాం. Yes, sir. నెక్స్ట్ Cash book లో ఉన్న transactions అన్ని ప్రతి double ట్రాన్సాక్షన్ entry నాట్ రాయాలి, ఓన్లీ sir. క్యాష్ బుక్, ప్రతి ట్రాన్సాక్షన్ చదువుకుంటూ వెళ్తాము, దానికి డబుల్ ఎంట్రీ పోస్ట్ చేసుకుంటూ వెళ్తాం. Yes, sir. అంతే కదా. Yes, sir. రైట్. సో స్టార్ట్ చేస్తాను నేను. బ్యాలెన్స్ షీట్ నాతో పాటు చేసేసాను. Yes, sir. సో ట్రాన్సాక్షన్స్ కొన్ని ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను పెద్ద సైజ్ లైక్ ఒక పేజ్ అంతా బ్యాలెన్స్ షీట్, మీరు ఒక పేజ్ అంతా నోట్స్ లో P&L అకౌంట్. Yes, sir. పేజ్ ఎక్కువ అవడం వల్ల నష్టం ఏమీ లేదు. ఒక 2 పేజెస్, ఒక పేజ్ ఏమో బ్యాలెన్స్ షీట్, ఒక పేజ్ ఏమో ట్రేడింగ్ P&L ఇచ్చేసి Trading P&L నెక్స్ట్ account. నుంచి వర్కింగ్ నోట్స్ ఫస్ట్ గా చేసుకుంటూ వెళ్ళాలి. Yes, sir. So balance sheet of Miss Rashmi as on. Eleven 12 year కింద అన్నాడు. Yes, sir. రైట్. సో ముందు వరుసగా వాడిచ్చిన బ్యాలెన్స్ అన్ని రాసేసి తర్వాత అవే బ్యాలెన్స్ లెడ్జర్ ఓపెన్ చేస్తాం. Yes, sir. Furniture, sir. Sundry debtors. $70,000, $92,000 అంతేనా? Sir, illustration అయింది కదా, sir. 1 second నేను మిస్ చేశానా? ఓకే ఓకే రైట్. Yes, sir. First furniture, sir. Debtors 32,000, sir. Opening closing ఇవ్వలేదు, sir. రాసేద్దాం డెటార్స్ అలాగే రాస్తాం కదా. 32,000 ఓపెనింగ్ ఇచ్చానన్నా క్లోజింగ్ తెలియదు అంతేనా? Yes, sir. 1 second. సో 32,000 ఓపెనింగ్ అన్నా క్లోజింగ్ తెలియదు. తర్వాత తెలీదు. Furniture, sir. ఫర్నిచర్ 12,000 opening, sir. ఓకే 12,700 closing, sir. ఓకే రైట్. నెక్స్ట్ Inventory, sir. ఇన్వెంటరీ. Yes, sir. 16,000, 14,000, sir. 16 and 14 రైట్. నెక్స్ట్ Next, debtors రాస్తాం, sir. Creditors, sir. క్రెడిటార్స్ 22,000, 30,000, sir. రైట్. నెక్స్ట్ Prepaid expenses, sir.
1200, 1400, sir. 1400. Prepaid expense. 1400, sir. Next, unpaid. Unpaid Outstanding expenses. expense. Unpaid and outstanding expenses. Yes, sir. 4000, 3600, sir. 4,000, 3,600. Okay, next. Yes, sir. Cash in bank on hand, sir. Cash in bank accounts. Yes, sir. Opening 400. 2400, sir. Yes, sir. ఇదే కదా బ్యాలెన్స్ షీట్. Yes, sir. సో మిగతా ఏమంటే పైన మనం రాసుకున్నాం, స్పేస్ వదిలేసాం కాబట్టి ఇబ్బంది లేదు. Yes, sir. సో బ్యాలెన్స్ షీట్ లో ఉన్న డేటా అంతా రాసాను. నెక్స్ట్ మనకు కావాల్సింది కింద ఉండే అకౌంట్ ఏంటంటే ఇంకా ట్రేడింగ్ అకౌంట్. Yes, sir. సో ట్రేడింగ్ P&L అకౌంట్. Trading and P&L. P&L Account of company for year ending 31st March 2012. 2012. Yes, sir. Right. ఫస్ట్ పైన ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ లో ఏదైనా లెడ్జర్ క్రెడిట్ Accounts. వస్తుందన్న ఓపెనింగ్ స్టాక్ వస్తుంది అన్న డైరెక్ట్ రాసేద్దాం. Yes, sir. సో ఓపెనింగ్ స్టాక్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కదా. Yes, sir. 16,000, sir. Opening. ట్రేడింగ్ లో క్లోజ్ అవుతుంది. కరెంట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ ట్రేడింగ్ నుంచి క్రియేట్ అవుతుంది. Yes, sir. సో అందుకే అది రాసేసాను. సో దాంతో ఈ లెడ్జర్ ఓపెన్ అయిపోయింది. Yes, sir. సో మిగతా లెడ్జర్స్ అన్ని కూడా ఓపెన్ చేద్దాం. Yes, sir. Furniture, sir. ఫర్నిచర్. To balance brought down 12,000, sir. Balance brought down 12,000. By balance carried down 12,700, sir. Balance carried down 12,700. Yes, Next sir. ledger. Debtors, sir. Debtors. Yes, sir. To balance brought down 32,000, sir. 32. Yes, sir. Closing తెలియదు కదా. Telid, sir. Okay, next ledger. Creditors, sir. Creditors. By balance carried down. By balance brought down, sir. 22,000, sir. To balance carried down 30,000, sir. By balance brought down creditors ఎంత? 22,000, sir. 22,000. Okay. To balance carried down 30,000, sir. Balance carried down 30,000. Right? Yes, sir. Next. Prepaid expenses, sir. So prepaid. నన్ను ఎక్స్పెన్సెస్ అంతా కూడా అన్ని లెడ్జర్స్ అవసరం లేదు, ఒకటే లెడ్జర్ చాలు. Yes, sir. ఎక్స్పెన్సెస్. సో లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 4,000. 4,000, sir. సో Yes, లాస్ట్ sir. ఇయర్ అవుట్ స్టాండింగ్ నన్ను ఇక్కడ ఉంటుంది కదా, బై బ్యాలెన్స్ B/D. Yes, sir. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. Yes, sir. ఇంత కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఏమైనా డేటా ఉందా? ఉంది. 3,600, sir. ఓకేనా? ఇది Yes, sir. లైబిలిటీ. అలాగే అసెట్ కూడా ఇక్కడ రాసేద్దాం. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ Yes, sir. 1,200, sir. 4,000. ఓకే సారీ 1,200. Yes, sir. Right, 1,200. అలాగే క్లోజింగ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1,400, sir. 1,400. సో ఎక్స్పెన్సెస్ నాలుగిటికి ఒక లెడ్జర్ లో రాసేసి అల్టిమేట్ గా పేమెంట్ కి ఎంత వెళ్తుంది, బ్యాంక్ అకౌంట్ లో పేమెంట్ ఎంత అవుతుందో కనిపెట్టేస్తాను. ఓకేనా? Yes, sir. రైట్. నెక్స్ట్ ఇంకా అయిపోయిందా? అయిపోయింది, sir. రైట్. ఇప్పుడు ఇంకా అడిషనల్ అడ్జస్ట్మెంట్స్ ఒకటి చదువుతూ అది ఏ లెడ్జర్ ఎఫెక్ట్ చేస్తే ఆ లెడ్జర్ లో దాన్ని పోస్ట్ చేస్తాం. Yes, sir. Cash account prepare చేయాలి, sir. అక్కర్లేదు, sir. క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి కదా, ఎందుకంటే క్యాష్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఇచ్చాడు? Just క్యాష్ అకౌంట్ టాలీ sentence లో ఇచ్చాడు, క్యాష్ sir. అకౌంట్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు, sir. ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి? ప్రిపేర్ చేయాలి, sir. ప్రిపేర్ చేయాలని. Yes, sir. To balance brought down 2,400, sir. క్యాష్ బుక్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్యాష్ బుక్ ఎంతనా? 2,400, sir. 2,400. ప్రతి లెడ్జర్ ఓపెన్ చేయాలండి. వాడు ఇవ్వకపోతే మనం ఓపెన్ చేసి దాన్ని చెక్ చేసుకోవాల్సిందే. Yes, sir. By balance carried down 1,250, sir. 1,250.
రైట్ Yes, sir. రాస్తాం, క్యాష్ బుక్ కూడా ఓపెన్ చేస్తాం. Yes, sir. సో ఇంకొక ట్రాన్సాక్షన్ చదువునాను, అడిషనల్ అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటూ వెళ్దామా? Yes, sir. Yes, sir. సో రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఫస్ట్ క్యాష్ బుక్ ఎంటరింగ్ చేస్తారు. క్యాష్ బుక్ అలాంగ్ విత్ అదర్స్. Yes, sir. ఫస్ట్ వన్ కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ ఆఫ్టర్ కవరింగ్ డిస్కౌంట్ 2000 అమౌంటెడ్ టు 1,17,000. Yes, sir. సో డిస్కౌంట్ ఇచ్చాక 1,17,000 వస్తుంది అన్నాను. Yes, sir. రైట్, కలెక్షన్ చదివితే క్యాష్ బుక్ లెట్ సైడ్ రాయాలి. Debit side, sir. సో టు డెటార్స్ Yes, sir. ఎంతనా? 1,17,000, sir. 1,17,000. క్యాష్ డెబిట్ Yes. నాను, ఇంకొకటి కూడా డెబిట్. డిస్కౌంట్ ఇచ్చాం అంటే ఏంటది? Yes, sir. P&L. డిస్కౌంట్ అలౌడ్. Yes, sir. P&L account లో రాయాలి, sir. సో ట్రేడింగ్ అకౌంట్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ లో టు డిస్కౌంట్ అలౌడ్. Yes, sir. ఎంతనా? 3,000. 3,000, sir. 3,000 డిస్కౌంట్ అలౌడ్. సో రెండు కలిపి ఏ అకౌంట్ లో పోస్ట్ చేయాలి? Debtors account, sir. డెటార్స్ అకౌంట్ లో బై క్యాష్ ఆర్ Yes, బ్యాంక్. sir. By 1,17,000, sir. Discount allowed 3,000, sir. అలౌడ్ 3,000. ఓకేనా? Yes, sir. అయిపోయింది. డబుల్ ఎంట్రీ పోస్టెడ్. Yes, sir. డబుల్ ఎంట్రీ పోస్ట్ అయిపోతే హ్యాపీ. డబుల్ ఎంట్రీ పోస్ట్ అవ్వకపోతే టిక్ మార్క్ పెట్టుకొని ఐడెంటిఫై చేసుకోవాలి, తెలియకపోతే. నెక్స్ట్ వన్ Yes, sir. Collections Collections on చదువునా. collections on discounting of bills of exchange after deduction of discount of 250 by the bank, total to 12,250. టోటల్ టు 12,250. సో బ్యాంక్ నుంచి డిస్కౌంట్ చేయాలి అంటే బిల్స్ ని డిస్కౌంట్ చేసుకుని బ్యాంక్ నుంచి కలెక్షన్స్ తెచ్చుకున్నాను. Yes, sir. ఓకేనా? 12,250 క్యాష్ వచ్చింది, 250 డిస్కౌంట్ ఇచ్చాడు బ్యాంక్ వాడు. సో మొత్తం బిల్స్ ఎంత ఇచ్చేసి ఉంటాం. సో దీనికి ఎంట్రీ ఏంటి? Bank account debit. బ్యాంక్ అకౌంట్ డెబిట్. Bank డిస్కౌంటింగ్ account ఎంట్రీ debit. బ్యాంక్ అకౌంట్ డెబిట్. క్యాష్ Discount. ఎంత? 12,250. Yes, sir. Discount. తర్వాత డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ ఎంత? Discount account debit 250, sir. 250. 2 Two bills receivable. బిల్స్ రిసీవబుల్. అంతేనే కదా? Yes, sir. Yes, sir. రైట్, ఇప్పుడు నువ్వు చెప్పిన డబుల్ ఎంట్రీలో నేను ప్రతిదీ రాసుకోగలుగుతా. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అన్నావు కదా? Yes, sir. 2 బిల్స్ రిసీవబుల్. ఎంత అమౌంట్ వచ్చింది? 12,250, sir. Yes, sir. నెక్స్ట్ డిస్కౌంట్ డెబిట్ అన్నావా లేదా? Yes, sir. సో 2 డిస్కౌంట్ ఆన్ బిల్స్. Yes, sir. ఎంతనా? 250, sir. 250. వెరీ గుడ్. నెక్స్ట్ ఈ రెండు Next కలిపి bills. చెప్పావు. బిల్స్ రిసీవబుల్. Yes, sir. క్వశ్చన్ లో బిల్స్ రిసీవబుల్ లెడ్జర్ ఉందా? Late, sir. ఓపెన్ చేయి. Yes, sir. ఓకేనా? Yes, sir. బై క్యాష్ ఆర్ బ్యాంక్ 12,250 By బై discount డిస్కౌంట్ 250. 250, sir. ఓకేనా? Yes, sir. ప్రతిదీ Okay, ఓపెన్ sir. చేయాలి, లేకపోతే లెడ్జర్ ఓపెన్ చేయడమే. Yes, sir. Yes, sir. రైట్, నెక్స్ట్ Creditors of 80,000 were paid 78,400 in full settlement of the dues, sir. సో క్రెడిటార్స్ కి పేమెంట్. Yes, sir. Cash flow credit side, sir. By creditors. రాస్తాను డైరెక్ట్ గా. ఫస్ట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ Yes, sir. పేమెంట్ ఎంత? 78 400, sir. కానీ ఎంత పేమెంట్ కి? 80,000 కి. అంటే 1,600 డిస్కౌంట్ ఇచ్చాం Yes, sir. కదా వాడు మనకి డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి అదేంటది? Discount received, sir. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంతనా? 1,600, sir. సో తీసుకెళ్ళి డబుల్ ఎంట్రీలు పోస్ట్ చేద్దాం. క్యాష్ బుక్ లోనేమో Yes, sir. పేమెంట్ కాబట్టి బై Cash book లో క్రెడిటార్స్. by creditors 78,400, sir. ఓకే. నెక్స్ట్ మళ్ళీ డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చి P&L account లో by discount received 1,600, sir. బై డిస్కౌంట్ రిసీవ్డ్ 1,600. అయిపోయింది డబుల్ ఎంట్రీ పోస్టింగ్. Yes, sir. నెక్స్ట్ వన్ Payment for freight inwards 6,000, sir. ఫ్రైట్ ఇన్వర్స్ అంటే ట్రేడింగ్ అకౌంట్ టు ఫ్రైట్. Yes, sir. ఎంతనా? Yes, sir. 6,000, sir. 6,000. అలాగే Yes, క్యాష్ sir. బుక్ లో బై ఫ్రైట్ Yes, sir. 6,000 ఓవర్ డబుల్ ఎంట్రీ. Yes, sir. నెక్స్ట్ అమౌంట్ విత్ డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ 14,000. విత్ డ్రా చేస్తున్న డబ్బులు ఎంట్రీ. Drawings, sir. డ్రాయింగ్స్. Drawings. Yes, sir. Drawings to cash or bank. By drawings. క్యాష్ కదా. ఫస్ట్ ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంటే దీనిలో రాసిస్తాను బై డ్రాయింగ్స్.
Drawings, yes, sir. ఎంత డ్రాయింగ్స్ 14,000, sir. 14,000. సో Yes, క్యాష్ sir. అకౌంట్ లో రాసిన ఇంకో అకౌంట్ ఎక్కడ రాయాలి? డ్రాయింగ్స్ అకౌంట్. Balance sheet, డ్రాయింగ్స్ sir. అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్. Yes, sir. సో క్యాపిటల్ ఓపెనింగ్ తెలియదు మైనస్ డ్రాయింగ్స్. Drawings 14,000. 14,000 మైనస్. Yes, sir. రైట్. Yes, sir. నెక్స్ట్ Payment for office furniture, sir. ఆఫీస్ ఫర్నిచర్. పేమెంట్ ఫర్ ఆఫీస్ ఫర్నిచర్. ఫర్నిచర్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. Yes, sir. పేమెంట్ చేసామంటే పర్చేస్ చేసినట్టే కదా. Yes, sir. Yes, sir. టు క్యాష్ ఆర్ బ్యాంక్. పేమెంట్ ఫర్ ఆఫీస్ ఫర్నిచర్ అంటే పర్చేస్. ఎంత? 2,000, sir. 2,000. అలాగే Yes, దీని డబుల్ sir. ఎంట్రీ ఎక్కడ పోస్ట్ చేయాలి? Cash account, sir. Cash book. క్యాష్ బుక్ లో పేమెంట్ సైడ్ బై ఆఫీస్ ఫర్నిచర్. Yes, sir. 2,000. 2,000. రైట్. డన్. Yes. నెక్స్ట్ Investment carrying annual interest of 4% per purchase at 192, face value 200, sir. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 200 ఫేస్ వాల్యూ ఉంటే దాన్ని 192 రూపీస్ కి మార్కెట్ లో పర్చేస్ చేసామంట. ఇన్వెస్ట్మెంట్స్ Yes, కొనేస్తే ఎంట్రీ. Investment account debit to cash or bank. రైట్. డన్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. పేమెంట్ మేడ్ దేర్ ఆఫ్. ఓకేనా? పేమెంట్ Yes, కూడా sir. చేస్తానంటున్నాను. Yes, sir. క్లియర్ అయినా ఏమైనా డౌట్ ఉందా? Clear, sir. సో ఇన్వెస్ట్మెంట్స్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో బై ఇన్వెస్ట్మెంట్. Yes, sir. ఎంత కొన్నాను ఇన్వెస్ట్మెంట్ ని? 192, sir. 192. క్యాష్ బుక్ లో పేమెంట్ రాశాను. అలాగే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఉందా అక్కడ? ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ Late, sir. కొత్త అకౌంట్ ఓపెన్ చేయి. Yes, sir. డేట్ ఏమైనా ఇచ్చాడా? ఏ రోజు కొన్నాం? 1st October 2011, sir. 1st October 2011 అన్నా? Yes, sir. ఓకే. 1st October 2011 టు క్యాష్ ఆర్ బ్యాంక్ Cash or bank. 192. Yes, sir. రైట్ అన్న. అయితే ఇక్కడ అయిపోలేదు. ఇన్వెస్ట్మెంట్ కొంటే సరిపోదు నాన్న. డబుల్ ఎంట్రీ రాస్తాం బానే ఉంది, కానీ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, డేట్ స్పెసిఫిక్ గా ఉంది. Interest. కాబట్టి దాని మీద ఏం రాయాలి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. Interest ఇవ్వాలి, sir. Yes, sir. పర్చేజ్ చేసాం, వస్తుంది మనకి. Yes, sir. మనకు వస్తుంది కదా నాన్న 6 పర్చేజ్ months చేస్తే. interest. Yes, sir. నువ్వు Yes, sir, ఇన్వెస్ట్మెంట్ 6 months అకౌంట్ interest చూసుకోవాలి. వస్తుంది, అయితే కొనేటప్పుడు పే చేయాలి, మళ్ళీ ఈ రెండులో రిసీట్ తీసుకోవాలి. Yes, sir. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ఇండివిజువల్ బిజినెస్ కదా. మన ఇండివిజువల్ ఎవరి పేరు? రష్మి. డైరెక్ట్ గా రాసేసిన sir. నెట్ ఇన్కమ్ రాసేసుకోవచ్చు. ఓకేనా? Yes, sir. అదే కంపెనీ అయితే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ రూల్స్ ఫాలో లైక్ పర్చేజ్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అండ్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఏ డేట్ వరకు? Yes, sir. మనం ఎప్పుడు కొన్నామో ఆ డేట్ దాకా పే కానీ చేయాలి, ఇక్కడ సార్. నీకు మళ్ళీ ఇన్వెస్ట్ మొత్తం ఫుల్ చేసిన అమౌంట్ అమౌంట్ రిసీవ్ ఎక్కడ కూడా చేసుకుంటాం, కంపెనీ అని కానీ అలా ఏం చెప్పలేదు కదా నాన్న. sir. చెప్పలేదు, సార్. డైరెక్ట్ గా మనం రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ క్యారింగ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4% was purchased. So 4% on 200 Yes, sir. calculate చేయి. Yes, sir. 8 rupees. సో 6 months కే కదా, సార్? Into 6 months అదే చేస్తాను. Into 6 months 4 rupees. సో Yes, sir. అక్టోబర్ లో కొన్నాడు, సెప్టెంబర్ అయిపోయింది, 6 months 4 rupees ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ నాకు రిసీట్ వచ్చిందని ఎక్కడైనా తెలుసా? తెలియదు, సార్. అసలు వచ్చిందా? రాలే. ఎందుకనంటే నీకు రిసీట్స్ అండ్ పేమెంట్స్ సపరేట్ గా ఇచ్చాడు. దానిలో ఎక్కడా కూడా నీకు రిసీట్ చెప్పలే. చెప్పలేదు, సార్. అంటే ఈ ఇంట్రెస్ట్ అంతా కూడా రిసీవబుల్ ఇంట్రెస్ట్. ఎస్, సార్. మా అర్థమైంది ఏం చెప్పాను? అర్థమైంది, నిజంగా సార్. వచ్చుంటే క్యాష్ రూపంలో క్యాష్ బుక్ లో కానీ ట్రాన్సాక్షన్ లో రిసీట్ అని కానీ చెప్పేవాడు కదా నాన్న. ఎస్, సార్. చెప్పేవాడు, సార్. చెప్పలేదంటే దాని అర్థం ఇంట్రెస్ట్ రిసీవబుల్. ఎంట్రీ అంటే 4 rupees కి. ఇన్వెస్ట్ చేసాం, ఇంట్రెస్ట్ రిసీవబుల్ టు ఇంట్రెస్ట్. ఆ? ఇంట్రెస్ట్ రిసీవబుల్ టు ఇంట్రెస్ట్. అంతే కదా. ఇంట్రెస్ట్ రిసీవబుల్ Interest అకౌంట్ to- డెబిట్ టు ఇంట్రెస్ట్. ఎస్, సార్. ఓకేనా? ఇంట్రెస్ట్ Yes, రిసీవబుల్ ఎక్కడ రాస్తాం? బ్యాలెన్స్ షీట్, సార్. బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లో అసెట్ ఇంట్రెస్ట్ sir. రిసీవబుల్. ఎస్, సార్. లాస్ట్ ఇయర్ ఏం లేదు, కరెంట్ ఇయర్ లో 4 rupees.
ఎస్ సార్. ఇంట్రెస్ట్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ చేసాం కాబట్టి బ్యాలెన్స్ షీట్ లోకి వచ్చింది. టు ఇంట్రెస్ట్ అకౌంట్ ఎక్కడికి వెళ్తుంది? ఇన్కమ్. ఇన్కమ్ P&L అకౌంట్ సార్. సో బై ఇంట్రెస్ట్ ఎస్ సార్. 4 రూపీస్. ఏ లెడ్జర్ ఆ 4 లెడ్జర్ rupees. చేసావు నాన్న? ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు సార్. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 200 మీద 4% చొప్పున 6 months క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రతిదీ రిప్రజెంట్ చేయాలన్న ఏ నెంబర్ అయినా డైరెక్ట్ గా వేయడం మంచిది కాదు. ఎస్ సార్. రైట్. ఇంట్రెస్ట్ అయిపోయింది అన్న, ఇన్వెస్ట్మెంట్ చేసాము, దాని మీద ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. ఓవర్ అక్కడతో అది. ఎస్ సార్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ సాలరీస్ పెయిడ్ 29,000. ఎస్ సార్. సో ఇంక్లూడింగ్ సాలరీస్ నాన్న. ఓకేనా? ఎక్స్పెన్సెస్ అంతా ఒకటే హెడ్. ఆల్రెడీ ఎక్స్పెన్సెస్ ఒక లెడ్జర్ కూడా ఓపెన్ చేసాం. ఎస్ సార్. సో టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ sir. సాలరీస్ ఎంత పేమెంట్? 29,000 సార్. ఓకేనా? సో డబుల్ ఎంట్రీ టు పేమెంట్ కాబట్టి ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో డెబిట్ చేసాము, క్యాష్ అకౌంట్ లో Yes, sir. పేమెంట్ Cash కాబట్టి book లో క్రెడిట్ సైడ్ బై క్రెడిట్ చేయాలి సార్. బై ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. ఎస్ సార్. పేమెంట్ అయిపోయింది, 29,000. బానే ఉంది. కానీ P&L అకౌంట్ కి ఇప్పుడు పేమెంట్ వెళ్ళదు. 4 అడ్జస్ట్మెంట్స్ కూడా Yes, దానికి sir. జరిగాక రిమైనింగ్ P&L కి వెళ్తున్నాయి. బై P&L. ఎస్ సార్. ఎక్స్పెన్సెస్ P&L కి ఎంత క్లోజ్ అవుతుందో కౌంట్ చే. లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ యాడ్ అవుద్ది. సో లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ యాడ్ అవుద్ది, లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్ యాడ్ అవుద్ది. లాస్ట్ ఇయర్ ప్రీపెయిడ్, లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మైనస్ అవుద్ది, కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ మైనస్ అవుద్ది. 15,800 కరెక్టేనా? ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉందా? కాదు రాంగ్. 28,400 సార్. 28,400 సార్. 28. ఒక్క నిమిషం ఉంటే 29,000 ప్లస్ 1,200 ప్లస్ 3,600 that equals to 33,800 minus 4,000 minus 1,400. 28,400 కదా? ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. డబుల్ ఎంట్రీ రాయ్. సో 29,000 డబుల్ ఎంట్రీ రాస్తాం కదా? రాయలేదు సార్. P&L అకౌంట్ లో రాయలేదు సార్. 29,000. P&L లో ఎంత రాస్తాం? 28,400 పేమెంట్. రాయాలి. క్యాష్ బుక్ లో రాస్తాం పేమెంట్. ఎస్ సార్. ఇంకా ఈ 28,400 మాత్రం P&L లో రాయాలి. ఎస్ సార్. టు ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్. ఎస్ ఓకేనా? సార్. ఓకే సార్. సో P&L లోకి వెళ్ళేది ఆ పీరియడ్ ఎక్స్పెండిచర్ నాన్న, పేమెంట్ కాదు. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో అయిపోయింది, అది కూడా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకొకటి ఉంది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ లో, మిస్సిలీనియస్ రిసీట్స్. ఎస్ సార్. మిస్సిలీనియస్ రిసీట్స్ అంటే ఇన్కమ్ కదా. ఎస్ సార్. సో P&L లో రాసేస్తాను మిస్సిలీనియస్ రిసీట్స్ ఎంత? 1,000 సార్. 1,000. సిమిలర్లీ క్యాష్ బుక్ లోకి వెళ్ళి 2 డెబిట్ సైడ్ రిసీట్స్ లో 2 మిస్సిలేనియస్ మిస్సిలీనియస్ రిసీట్స్ 1,000 సార్. 1,000. సో మొత్తం క్యాష్ బుక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉందా? నో సార్. సో దీంతో పాయింట్ ఏ పాయింట్ బి రెండింటిని మాక్సిమం ఇన్పుట్ చేసేసాం. నెక్స్ట్ పాయింట్ సి. ఎస్ సార్. మా క్వశ్చన్ లెంతీ కానీ అంత క్రిటికల్ అడ్జస్ట్మెంట్స్ ఏమి కావు ఇవి. ఎస్ సార్. ఓకే, నేను ఇంతకు ముందు చేసిన సమ్ చూడు, కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, సమ్ కూడా Yes, sir. చిన్నది. ఇప్పుడు మనం Yes, sir. చేస్తుంది సమ్ పెద్దది, అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కానీ తక్కువే, అంటే క్రిటికల్ ఎస్ కాదు. సార్. ఈజీగా Yes, sir. సెంటెన్స్ చదివితే ఏమవుతుంది, అర్థమైపోతుంది. ఎస్ సార్. ఎస్ సార్. రైట్, ఇప్పుడు చూడు సి పాయింట్ కూడా అబ్జర్వ్ చేసి నువ్వు నాకు చెప్పడానికి ట్రై చేయి. ఎస్ సార్. Bills of exchange drawn on and accepted by the customer during the year amounted to 20,000. So bills current sir. year ఎంత రాసావంట? 20,000 రాసావు. 20,000 సార్. బిల్ డ్రా చేస్తే ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ టు కస్టమర్. బిల్స్ రిసీవబుల్ టు డెటార్ కదనా? ఎస్ సార్. సో ఇక్కడ రెండు లెడ్జర్స్ లోనే రాస్తాం. బిల్స్ రిసీవబుల్ డెబిట్ సైడ్ టు డెటార్స్. ఎస్ సార్. ఎంతనా? 20,000 సార్. సో డెటార్స్ లో బై బిల్స్ రిసీవబుల్. బై బిల్స్ రిసీవబుల్ 20,000. ఎస్ సార్. డబుల్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్, ఆఫ్ దీస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 4,000 is endorsed in favor of creditor. ఈ బిల్ ని క్రెడిటార్ కి ఇచ్చామన్నాను. ఎస్ సార్. పేమెంట్ రూపంలో ఎంట్రీ క్రెడిటార్స్ టు బిల్స్ రిసీవబుల్. వెరీ గుడ్. సో బిల్స్ రిసీవబుల్ బై క్రెడిటార్స్ 4,000. ఓకేనా? ఎస్ సార్. బిల్స్ రిసీవబుల్ అని అర్థమవుతుంది కదా, క్రెడిటార్స్ టు బిల్స్ రిసీవబుల్. ఎస్ సార్.
సో క్రెడిటార్స్ లో 2 బిల్స్ రిసీవబుల్ 4,000. 4,000. Yes, sir. ఓకేనా? Yes, sir. డబుల్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ సెంటెన్స్. An endorsed bill of. ఎండార్స్ చేసాం కదా ఇప్పుడు 4,000. Yes, sir. ఎండార్స్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ 800. 4,000 లో ఎండార్స్ ఇస్తున్నావు 800. అంటే మిగిలిన 3,200 కి ప్రాబ్లం లేదు. Yes, sir. సో ఒక 800 బిల్ డిజానర్ అయిందా? Yes, sir. బిల్ డిజానర్ అయితే Yes, sir. Data to క్రెడిటార్స్ credit. ఏదైతే మనం పేమెంట్ చేసామో అది క్యాన్సిల్ కదా. Yes, sir. Data to creditors entry. బిల్ ని క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ ఆ బిల్ రాంగ్ కాబట్టి మళ్ళీ డెటార్స్ డెబిట్ చేస్తాం. డెటార్స్ టు క్రెడిటార్స్. Creditors. Yes, sir. వెరీ గుడ్. బై డెటార్స్. Debtors 800, sir. ఓకేనా? Yes, sir. డెటార్స్ లో 2 Creditors క్రెడిటార్స్. 800, sir. Okay, సో sir. బిల్స్ రిసీవబుల్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. Yes, sir. ఏముండదు, sir. క్యాన్సిల్ అయిపోయింది కదా అన్న, డిజానర్ Yes, అయిపోయింది. sir. Yes, sir. Yes, sir. క్రియేట్ అయిపోయాడు. Yes, sir. రైట్. ఒకవేళ నువ్వు రాసిన క్రెడిటార్స్ ని రివర్స్ చేసినందుకు ఒకసారి రాయాలి, మళ్ళీ డెటార్స్ క్యాన్సిల్ చేసినందుకు ఇంకోసారి రాయాలి. 2 సార్లు డెబిట్ క్రెడిట్ అవడంతో బిల్స్ రిసీవబుల్ ఇంపాక్ట్ ఏమి ఉండదు. Yes, sir. ఓకే కదా అన్న? Yes, sir. Yes, sir. మనం ఆల్రెడీ ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ లో నేర్చుకుని వచ్చాం. Yes, sir. పాయింట్ సి కంప్లీటెడ్ అన్న. నెక్స్ట్ పాయింట్ డి. Yes, sir. Goods costing. ప్రతి ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ అర్థమైందా? అర్థమైంది, sir. రైట్. గూడ్స్ కాస్టింగ్ 1,800 ఫర్ యూజ్డ్ యాజ్ ఏ అడ్వర్టైజింగ్ మెటీరియల్. సో గూడ్స్ ని అడ్వర్టైజ్మెంట్ కోసం వాడితే ఎంట్రీ Advertisement to purchases. వెరీ గుడ్. అడ్వర్టైజ్మెంట్ టు పర్చేజెస్. సో అడ్వర్టైజ్మెంట్ టు పర్చేజ్ రెండు కూడా ట్రేడింగ్ రిలేటెడ్. ట్రేడింగ్ P&L లో రాసేయాలి. Yes, sir. అడ్వర్టైజ్మెంట్ P&L లో రాస్తాం. టు అడ్వర్టైజ్మెంట్ Yes, sir. ఎంత అమౌంట్? 1,800, sir. 1,800. అలాగే నెక్స్ట్ నువ్వు అన్నట్టు పర్చేజెస్. సో పర్చేజ్ అకౌంట్ ఇక్కడ రాయాలి. సో డెబిట్ సైడ్ టు పర్చేజ్ అని ఎంత ఉంటుందో తెలియదు కానీ దాని నుంచి మైనస్. Yes, sir. పర్చేజ్ నాకు తెలియదు కదా, నాకు తెలిసిన తర్వాత దాని నుంచి ఏం చేయాలి? 1,800 మైనస్. Yes, sir. Yes, sir. నేను డైరెక్ట్ గా అదే పర్చేజ్ అకౌంట్ లోనే మైనస్ కింద రాస్తాను. Yes, sir. అంటే పోస్ట్ చేసినట్టే కదా. Yes, sir. Yes, sir. రైట్. లేదు నువ్వు డైరెక్ట్ గా అటు సైడ్ బై అడ్వర్టైజ్మెంట్ మెటీరియల్ కూడా రాసుకోవచ్చు, క్రెడిట్ సైడ్ కూడా. Yes, sir. రైట్. నెక్స్ట్ Goods are invariably sold to show a gross profit 33.33% on sales. సో గ్రాస్ మార్జిన్, ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చాడు, జీపీ మార్జిన్ ఆన్ సేల్స్ ఇచ్చాడు. ఓకేనా? కానీ Yes, sir. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు సేల్స్ ఏమో తెలుసా నాకు? తెలియదు, సార్. ఇంకా తెలియనప్పుడు జీపీ కనిపెట్టగలవా? లేదు, సార్. అంటే ఖచ్చితంగా ఇది తెలియాలంటే ఎక్కడి నుంచో ఐదర్ జీపీ కానీ లేదా సేల్స్ కానీ తెలిసిన తర్వాత ఇది ఉపయోగించుకోగలం. ప్రస్తుతానికి ఈ పాయింట్ యూజ్ చేయలేం. Yes, sir. పాయింట్ ఎఫ్ నాన్న. డిఫరెన్స్ ఇన్ క్యాష్ బుక్ ఇఫ్ ఎనీ ట్రీటెడ్ యాజ్ ఫర్దర్ డ్రాయింగ్స్ అండ్ క్యాపిటల్ అన్నాడు. సో ఇది కూడా క్యాష్ బుక్ క్లోజింగ్ చెప్తున్నాడు. మళ్ళీ చూద్దాం. సో ఈ అండ్ ఎఫ్ Yes, పాయింట్ sir. మళ్ళీ డిస్కస్ చేద్దాం. Yes, sir. మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. తర్వాత జీ పాయింట్. ప్రొవైడ్ 2.5% ఆఫ్ డౌట్ఫుల్ డెట్స్ ఆన్ క్లోజింగ్ డెటార్స్. Yes, sir. సో ఇది కూడా నా ప్రావిజన్ క్రియేట్ చేయాలంటే డెటార్స్ క్లోజింగ్ తెలుసా? తెలియదు. తెలియదు, సార్. ఇంకా సో ఇది చేయలేం. సో 3 పాయింట్స్ అవలా అంతే. Yes, క్వశ్చన్ sir. అయితే అయిపోయింది అన్న. అంటే రివర్స్ వర్కింగ్ లో ఈ 3 విషయాలను మనం ఫైండ్ చేసుకోవాలన్నా. Yes, sir. రైట్ నా? Yes, sir. ఫస్ట్ థింగ్, ఇచ్చిన వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం వెళ్దాం. Okay, sir. సో ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేస్ తెలీదు, సేల్స్ తెలీదు, జీపీ తెలీదు. Yes, sir. సో పర్చేస్ కానీ సేల్స్ కానీ ఏదైనా తెలిస్తే జీపీ మార్జిన్, మనం సేల్స్ తెలిస్తే మనం జీపీ మార్జిన్ అప్లై చేయొచ్చు. లేదు పర్చేస్ తెలిస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ కనుక్కుని జీపీ మార్జిన్ రివర్స్ వర్కింగ్ చేసి అప్లై చేయొచ్చు. Yes, sir. అంటే పర్చేస్ కానీ సేల్ కానీ నాకు తెలియాలి. Yes, sir. సో పర్చేస్ కానీ సేల్ కానీ తెలియాలంటే Yes, క్యాష్ sir. పర్చేస్ క్యాష్ సేల్ డేటా ఎక్కడా లేదు నీకు. లేదు, సార్. అంటే ఉన్నాయన్నీ కూడా ఏంటన్నా? క్రెడిట్ సేల్స్ అండ్ క్రెడిట్ పర్చేజెస్. క్రెడిట్ సేల్ క్రెడిట్ పర్చేస్ ఎక్కడ దొరుకుతుంది? డెటార్స్ క్రెడిటర్స్ అకౌంట్ లో దొరుకుతుంది, సార్. వెరీ గుడ్. ఫస్ట్ థింగ్ అవే చెక్ చేయాలన్నమాట. ఇంకో ఆప్షన్ లేదు అని చెప్తున్నాడు. Yes, sir. Yes, sir. సార్ మరి క్యాష్ బుక్ లో డిఫరెన్స్ రావచ్చు కదా, అది కూడా క్యాష్ సేల్ కానీ క్రెడిట్ క్యాష్ పర్చేస్ కానీ అయి ఉండొచ్చు కదా. చెప్పాడు కదా సార్, వాడు ఏమైనా డిఫరెన్స్ వస్తాయి లేదు, ఎడిషనల్ క్యాపిటల్ అని క్లియర్ గా ట్రాన్స్ఫర్. చెప్పాడు. ఆ డిఫరెన్స్ వస్తే నువ్వు అడిషనల్ క్యాపిటల్ కానీ డ్రాయింగ్స్ కానీ తీసుకో తప్ప వేరే ఏది అనుకోవద్దు అని చెప్తున్నాడు. Yes, sir. ఓకే. సో డెటార్స్ ని క్లోజ్ చేద్దామంటే డెటార్స్ కి క్లోజింగ్ బ్యాలెన్స్ తెలీదు, Yes, sir. డెటార్స్ టు సేల్స్ క్రెడిట్ సేల్స్ తెలియదు. Yes, sir. రెండు తెలియకుండా డెటార్ లెడ్జర్ ఒక లెడ్జర్ ని క్లోజ్ చేయగలమా? చేయలేం, సార్. చేయలేం. పోనీ క్రెడిటార్స్ ని క్లోజ్ అయితే ఓపెనింగ్ క్లోజింగ్ తెలుసు, అన్ని తెలుసు. సో అంటే ఇక్కడ ఛాన్స్ ఉంది. Yes, sir.
పర్చేజ్ క్రెడిట్ పర్చేజ్ కి ఛాన్స్ ఉంది, అవునా కదా? ఎస్ సార్. ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి అంటే మన అడ్జస్ట్మెంట్స్ లో ఫస్ట్ స్టార్ట్ విత్ క్రెడిటార్స్. ఎస్ సార్. సో క్రెడిట్ పర్చేజ్ ఎంట్రీ పర్చేజెస్ టు పర్చేస్ టు క్రెడిటార్. ఎస్ సార్. సో క్రెడిట్ పర్చేజ్ ఎంత కనిపెట్టినా బ్యాలెన్సింగ్ ఫిగర్ $91,200 sir. Very good. 91,200 is a credit Purchases. తీసుకెళ్ళి ట్రేడింగ్ అకౌంట్ రాసేద్దాం నాన్న. Yes sir. 91,200 is a credit purchases minus 1,800. That equals to 89,400. సో ఓపెనింగ్ స్టాక్ తెలుసు, పర్చేస్ తెలుసు, ఎక్స్పెండిచర్ తెలుసు, క్లోజింగ్ స్టాక్ తెలుసు. అంటే మనం దీని నుంచి ఏం కనుక్కోగలం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోగలం. Yes sir. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే నాన్న కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇప్పుడు ఏంటని అర్థం? ఓపెనింగ్ స్టాక్ purchases plus ఎక్స్పెన్సెస్ minus closing stock. సో ఓపెనింగ్ స్టాక్ ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో? 16,000 sir. ట్రేడింగ్ అకౌంట్ లో చూసి చెప్పాలి. 16,000 ప్లస్ ఫ్రైట్ ఎక్స్పెండ్ పర్చేస్ ఎంత? 6,000 sir. ఎక్స్పెన్సెస్ 6,000 అని, పర్చేస్ 89,400. 89,400 కదా. ఓకే, మైనస్ క్లోజింగ్ స్టాక్ 14,000 sir. అన్ని ట్రేడింగ్ అకౌంట్ లో చూసి చెప్తున్నాను నాకు జాగ్రత్తగా. Yes sir. సో ఓపెనింగ్ స్టాక్ 16,000, 6,000, 89,400 మైనస్ 14,000 రైట్ అన్న. అప్పుడు కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఎంత అవుతుంది చూడాను? 97,400. సో 97,400 అన్న. సో జీపీ క్యాలిక్యులేషన్ మనం చెప్పాను 33.33% ఆన్ సేల్ అని అన్నాను. Yes sir. మరి మనకి ఇన్ఫర్మేషన్ లో కాస్ట్ ఉంది, కాస్ట్ మీద అయితే 33.33 సింపుల్ గా మాట్లాడితే ఎంత కష్టపడుతుంది దీని అర్థం 1/3 కదా. Yes sir. 1/3 లో 3 అనేది సేల్, 1 అనేది మార్జిన్ అయితే కాస్ట్ మీద అప్లై చేయాలంటే 1/2. సో 3 Yes, సేల్ sir. అన్న, పైన 1 మార్జిన్ అన్న. 1/3 Yes, sir. ఆన్ సేల్ అయితే 1/2 ఆన్ కాస్ట్. Yes sir. డైరెక్ట్ గా అప్లై చేయొచ్చా లేదా? Apply చేయొచ్చు sir. 97,400 డివైడ్ బై 2 దట్ ఈక్వల్స్ 2. 48,700 sir. డన్. దొరికిందా జీపీ? Yes sir. Yes sir. సో జీపీ హింట్ అర్థమైందా? అర్థమైంది సార్. సో జీపీ హింట్ ద్వారా అంటే పాయింట్ నెంబర్ EFG లో మనం ని యూజ్ చేసుకున్నాం అని అర్థం. Yes sir. సో జీపీ వాల్యూ ఎంత వచ్చిందన్న? 48,700 sir. 48,700 అన్న. సో దీని నుంచి సేల్స్, క్రెడిట్ సేల్స్ బ్యాలెన్స్ ఫిగర్ మనం కనుక్కోవచ్చు. సరే క్యాష్ సేల్ లేదు లేదు సార్. 1,46,100 sir. 1,46,100 sir. సో జీపీ తీసుకొచ్చి పిఎన్ఎల్ అకౌంట్ లో కూడా మనం రాసేసుకోవచ్చు 48,700. సో 1,46,100 క్రెడిట్ సేల్ కి డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయాలి కాబట్టి డెటార్ అకౌంట్ లో డెటార్స్ లో సేల్స్ 1,46,100. 46,100 sir. 46,100 సేల్. Yes sir. 1,46,100 కదా. Yes sir. Yes sir. సో 32,000 ప్లస్ 800 ప్లస్ 146,100 మైనస్ 1,17,000 మైనస్ 3,000 మైనస్ 20,000 38,900. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డెటార్స్. Yes sir. ఫైండింగ్ సేల్ ఆల్రెడీ డబుల్ ఎంట్రీ చేసాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎక్కడ రాయాలి? సార్ బ్యాలెన్స్ ఇంకా ప్రావిజన్ ఒకటి క్రియేట్ చేయాలి సార్. బ్యాలెన్స్ షీట్ లో రాసేచ్చు కదా. ప్రావిజన్ కి డెటార్స్ కి సంబంధం లేదు. Yes sir. రాయొచ్చు సార్. 38,900. Yes sir. ప్రావిజన్ డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం బట్ లెడ్జర్ కి సంబంధం లేదు కదా. లేదు సార్. ఆ ప్రావిజన్ కి ఎంట్రీ అని చెప్పు. సార్ ప్రావిజన్ కి ఎంట్రీ P&L to provision sir. మరి దానిలో ఎక్కడ డెటార్స్ ఉంది? మరి డెటార్స్ గురించి ఆలోచించినప్పుడు ప్రావిజన్ గురించి క్యాలిక్యులేషన్ మాత్రమే కదా. డెటార్స్ కి ఎఫెక్ట్ ఏమి అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చినది క్యాలిక్యులేట్ చేద్దాం చెప్తాను. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం నేను. రైట్, వెరీ గుడ్. 38,900 into 2.5% అంటే 972.5. 973 Yes, is sir. approximate గా. Yes sir. సో ట్రేడ్ P&L లో 2 provision for bad debts Yes sir. 973. 73. సో కానీ ఇది రాయగానే వెంటనే లయబిలిటీ లో కూడా బ్యాలెన్స్ షీట్ లో రాసేయాలి. Yes sir. Provision for bad debts current year 973. Yes sir. ఓకేనా? Okay sir.
సో ప్రావిజన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసేసాం నాన్న. చేసేసాం సార్. ఎస్ సార్. ఇంకా నెక్స్ట్ ఏంటన్నా, సో డెటార్ అయిపోయింది, క్రెడిటార్ అయిపోయింది, బిల్స్ అయిపోయిందా? బిల్స్ అవ్వలా. అవ్వలేదు సార్. ఎక్స్పెన్సెస్ అకౌంట్ అయిపోయింది, డెటార్స్ క్రెడిటార్ అయిపోయింది. సో ఇంకా మనకి ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ లో జీపీ రేషియో అప్లై చేసేసాం. ప్రావిజన్ పాయింట్ ఎఫ్ ఉండిపోయింది అన్న, క్యాష్ బుక్ ని టాలీ చేయాలి. ఎస్ సార్. సో క్యాష్ బుక్ ని కూడా టాలీ చేసేసుకోవచ్చు. ఎస్ సార్. అలాగే బిల్స్ ఇచ్చిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక ప్రతిదాన్ని మనం ఏం చేయొచ్చు, టాలీ చేసుకెళ్ళిపోవచ్చు. టాలీ చేయాలి సార్. ఎస్ సార్. సో చేసుకుంటే వెళ్దాం ఫస్ట్. సో డిఫరెన్స్ వస్తే డ్రాయింగ్స్ అది అన్నాడు కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ ఎఫెక్ట్ ఉండదు కదా సార్. ఫర్నిచర్ అకౌంట్ కి అయితే ఎఫెక్ట్ ఉండదు కదా. ఉండదు సార్. క్యాష్ బుక్ లో ఉన్న డిఫరెన్స్ అడిషనల్ క్యాపిటల్ ఆర్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్. ఎస్ సార్. కాబట్టి ఫర్నిచర్ కి ఉండదు ఎఫెక్ట్, బిల్స్ రిసీవబుల్ కి ఉండదు ఎఫెక్ట్, ఇన్వెస్ట్మెంట్స్ కి ఉండదు ఎఫెక్ట్. సో అకౌంట్స్ మూడు క్లోజ్ చేసేయచ్చు. ఎస్ సార్. సో 12,000 ప్లస్ 2,000 14,000. ఎస్ సార్. క్లోజింగ్ 12,700 అంటే ఇక్కడ ఏముండొచ్చు, డిప్రిసియేషన్. డిప్రిసియేషన్. ఎస్ సార్. 14,000 మైనస్ 1300 సార్. 1300 సార్. 1300 డిప్రిసియేషన్ అన్న. మనకు ఆల్రెడీ క్లోజింగ్ బ్యాలెన్స్ అది ఇచ్చాడు కాబట్టి మనం చేసేసాం. ఎస్ సార్. సో 1300 డిప్రిసియేషన్ తీసుకెళ్లి ట్రేడింగ్ అకౌంట్ లో రాసేద్దాం. ఎస్ సార్. సో టు డిప్రిసియేషన్. ఎస్ సార్. 1300. ఎస్ సార్. నెక్స్ట్ లెడ్జర్ బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్ లో 20,000 బిల్స్ రాస్తే 4,000 ఏమో ఎండార్స్ చేస్తే 12,500 ఏమో డిస్కౌంట్ చేసుకుంటే సో 20,000 మైనస్ 12,250 minus 250 minus బ్యాలెన్స్ 3,500. 3,500 ఉందని అంతేనా? ఎస్ సార్. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ ఎక్కడికి రావాలి? అసెట్ సైడ్ సార్. బ్యాలెన్స్ షీట్ అసెట్స్. సో లాస్ట్ ఇయర్ లేదు, 0, కరెంట్ ఇయర్ 3,500 అయిపోయిందా? ఓకేనా? ఎస్ సార్. సో బిల్స్ అయిపోయింది నాన్న. నెక్స్ట్ లెడ్జర్ ఇన్వెస్ట్మెంట్ సార్. ఇన్వెస్ట్మెంట్ కూడా 192 బ్యాలెన్స్ చేసేయడమే కదా. ఎస్ సార్. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 192 బ్యాలెన్స్ రాసేసుకోవడం అసెట్. ఎస్ సార్. ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ 0, 192 కరెంట్ ఇయర్. ఎస్ సార్. అయిపోయింది. సో దీంతో అన్ని లెడ్జర్స్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటన్నా, క్యాష్ అండ్ బ్యాంక్. ఎస్ సార్. బ్యాంక్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు ఓపెనింగ్ క్లోజింగ్, కానీ డిఫరెన్స్ వస్తే ఏం చేయమన్నాడు, అడిషనల్ క్యాపిటల్ కానీ డ్రాయింగ్స్ కానీ తక్కువ వస్తుందో చూడాను. 2,400 ప్లస్ 1,17,000 ప్లస్ 12,250 ప్లస్ 1,000 ఫిక్స్డ్ టోటల్ 132,650 వస్తుందా? ఎస్ సార్. సో మరి క్రెడిట్ సైడ్ టోటల్ 78,400 ప్లస్ 6,000 ప్లస్ 14,000 ప్లస్ 2,000 ప్లస్ 192 ప్లస్ 29,000 ప్లస్ 1,250. ఇది 1,30,842 వస్తుందని. సో క్రెడిట్ సైడ్ తక్కువ ఉందని ఇట్టే రాయాలి అయితే. ఎస్ సార్. సో బై క్రెడిట్ సైడ్ రాస్తుంది అర్థమేనా? డ్రాయింగ్ సార్. డ్రాయింగ్స్ అని ఎంత చూడాను, మైనస్ 132,650 మైనస్ 1,808 రూపీస్ సార్. 130,842 1,808 రూపీస్. ఎస్ సార్. డ్రాయింగ్స్ అని. ఎస్ సార్. ఈ అకౌంట్ కూడా టాలీ అయిపోయింది. సో 6 వచ్చి దీనిలో క్యాపిటల్ లోంచి ఇంకొంచెం రాసేద్దాం, మైనస్ డ్రాయింగ్స్ 1,808. ఎస్ సార్. సో ఇంకా ఫైనల్ గా మనం అన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ రాసేసాం కాబట్టి ఇంకా మన పని ఏంటన్నా, ఎస్ సార్, ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ టాలీ చేయాలి సార్. ముందు ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కనుక్కుని, ఎస్ సార్, ప్రాఫిట్ కనుక్కుని దాన్ని కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ తో ఫైన్ సార్. ఎస్ సార్. సో క్లోజ్ చేసే ముందు లాస్ట్ ఇయర్ సంబంధించిన టోటల్ ఎంత? 63,600 సార్ టోటల్ సార్. 63,600 టోటల్ నా. సో దీని నుంచి మైనస్ చేసే 22,000 మైనస్ 4,000 మైనస్ 37,600 సార్. మైనస్ చేస్తే 37,600 వచ్చింది సార్. సో 37,600 ఓపెనింగ్ క్యాపిటల్ నా. ఎస్ సార్. సో తర్వాత ట్రేడింగ్ P&L లో నుంచి ప్రాఫిట్ కనుక్కో. ఏది డబుల్ ఎంట్రీ మిక్స్ చేయలేదు కదా? లేదు సార్. మిస్ చేస్తే ఆన్సర్ టాలీ అవుతుంది, మళ్ళీ నెట్టుకోవడం. ఎస్ సార్. 51,304
minus 3000 minus 250 minus 28400 minus 1800 minus 973 minus 1300. 15,581. సో ఇది తీసుకెళ్ళి Capital కి యాడ్ చేయాలి సార్. క్యాపిటల్ కి యాడ్ చేద్దాం ప్లస్ నెట్ ప్రాఫిట్ 15,581. Yes sir. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత అవుతుందో చూడాలా? $37,373 వస్తుంది క్లోజింగ్ క్యాపిటల్. Yes sir. 37,373. Plus 973 plus 30,000 plus 3,600. The total 71,946 వస్తుందండి. 12,700 plus 192 plus 3,500 plus 4 plus 14,000 plus 38,900 plus 1,400 plus 12,000. Yes sir. రైట్ నానా? Yes sir. ఇలా మనం జాగ్రత్తగా సాల్వ్ చేస్తాం. Yes sir. సో దీంతో మనకి లాస్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ ఎంతది? 9 illustration 9 sir. కంప్లీట్. Yes sir. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోనా? చెప్పు మార్కండేయులు, దీనిలో ఉన్న క్రిటికల్ పాయింట్ ఏంటి చెప్పు మార్కండేయులు? Sir. దీనిలో ఉన్న క్రిటికల్ పాయింట్ ఏంటి చెప్పు? నార్మల్ గానే ఉన్నాయి సార్ అన్ని. రైట్, ఇలాంటి విషయాలన్న ఇంట్రెస్ట్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో, కానీ దాన్ని మనకి ఎంట్రీ అనేది మర్చిపోతాం, ఎందుకంటే దానికి ఎక్కడ Yes. ఇన్ఫర్మేషన్ ఇవ్వదు మనకి. Yes sir. పర్సంటేజ్ చెప్పారు తప్ప ఇంట్రెస్ట్ అనేది మైండ్ లోకి ఐడియా రావచ్చు రాకపోవచ్చు, Yes sir. కానీ అక్కడ మనం పర్సంటేజ్ కన్నా ప్రతిసారి జాగ్రత్త పడాలి. Yes sir. సో ఎప్పుడైనా ఒక డేట్ కానీ ఒక పర్సంటేజ్ కానీ కనబడగానే వెంటనే ఏం చేయాలి, మైండ్ లోకి క్రాస్ వెంటనే ఐడియా రావాలి. Yes sir. రైట్, ఆ విషయం దగ్గర మనం చాలా మంది స్టూడెంట్స్ మిస్ అయిపోయి వెళ్ళిపోతారు. రైట్ అయిపోతుంది ఆన్సర్, ఒక ఎంట్రీలో Yes, sir. డెబిట్ లేకపోతే టాలీ అవ్వడం ఉండదు, Yes sir. కానీ నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేయలేనందుకు 1 or 2 మార్క్స్ పోవచ్చు. Yes sir. ఓకేనా? సో అలాంటివి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. Okay sir. సో ఇంకా Yes, ఈ sir. కాస్ట్ ఆఫ్ గుడ్స్ రివర్స్ వర్కింగ్ మిస్టేక్స్ ఇక్కడ కూడా 1/3 1/2 కన్వర్ట్ చేసుకోవడం కానీ ఎక్కడైనా ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ కానీ తప్పుగా ఏమైనా చేసేసాం అనుకో మనం అన్నెసరీగా మార్క్స్ ఎక్కువ తగ్గుతాయి. Yes sir. అది కూడా జాగ్రత్త పడాలన్న. రైట్ Yes sir. రైట్. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 8 కంప్లీట్ అయిందని. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.